ఒకసారి ఈ వీడియోస్ చూడండి. ఈ వీడియోస్ అన్ని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నుంచి తీసినవి. అండ్ వీళ్ళంతా ఏదో ఎగ్జామ్ రాయటానికో లేదా క్రికెట్ మ్యాచ్ చూడటానికో వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళంతా కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న చలో సంసద్ అంటే మార్చ్ టు ది పార్లమెంట్ ప్రొటెస్ట్లో పాల్గొనడానికి వచ్చిన వేలాది మంది. అండ్ ఢిల్లీ పోలీసులు ఈ ప్రొటెస్ట్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఢిల్లీ పోలీసులు క్లియర్గా చెప్పేశారు, సీజేపీ చేస్తున్న ఈ ప్రొటెస్ట్కి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని. అంతేకాదు ఎవరైనా అనాథరైజ్డ్గా గ్యాదర్ అయితే లీగల్ యాక్షన్స్ ఉంటాయని పోలీసులు వార్నింగ్స్ ఇవ్వడంతో పాటు సెక్షన్ 163 ఆఫ్ బిఎన్ఎస్ ని కూడా అమలు చేశారు. బాటమ్ లైన్ ఏంటంటే పోలీసులు ఈ ప్రొటెస్ట్ కి పర్మిషన్ ఇవ్వలేదు. ప్రొటెస్ట్ చేసే వాళ్ళ దగ్గరికి నాయకులు వచ్చి అకౌంటబిలిటీ తీసుకోరు, ప్రొటెస్టర్స్ ను కూడా నాయకుల దగ్గరికి వెళ్ళనివ్వరు. అండ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే హైకమాండ్ వచ్చేసి సీజేపీ వాళ్ళని కలవటానికి ఒప్పుకుందనమాట. సో వాళ్ళు వెళ్ళారు కూడా. దాని గురించి నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు స్టార్ట్ అవుతున్న పార్లమెంట్ మాన్సూన్ సీజన్ ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు సెక్యూరిటీని డబుల్ చేశారనమాట. మల్టీ లేయర్ బ్యారికేడింగ్, స్ట్రిక్ట్ వెహికల్ చెకింగ్స్ తో పాటు పారామిలిటరీ వాళ్ళని కూడా రంగంలోకి దించారు. ఇన్ఫాక్ట్ టియర్ గ్యాస్ యూజ్ చేయడానికి కూడా పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ప్రొటెస్టర్లు నిన్నే వీడియోలు తీసి పెట్టడం కూడా జరిగింది. పోలీసులు ఇంత చేసినా కూడా భారీ సంఖ్యలో ప్రొటెస్టర్లు గ్యాదర్ అయ్యారు. ముందుగా అనుకున్నట్టుగానే రోజెస్ ఇంకా నేషనల్ ఫ్లాగ్స్ తో పీస్ఫుల్ గానే ప్రొటెస్ట్ ని స్టార్ట్ చేశారు. వర్షం పడుతున్నా కూడా ప్రొటెస్టర్లు వెనక్కి తగ్గలేదన్నమాట. కొన్ని ప్లేసెస్ లో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను వీడియో చేస్తున్న టైంకి ప్రొటెస్టర్ల మీద టియర్ గ్యాస్లను కూడా యూజ్ చేశారు పోలీసులు. జస్ట్ టియర్ గ్యాసే కాదు, ప్రొటెస్టర్స్ని అడ్డుకోవడానికి గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంటుంది. ఇంకా ఢిల్లీ మెట్రోని కొన్ని ప్లేసెస్లో క్లోజ్ చేయటం, ప్రొటెస్ట్ జరుగుతున్న ఏరియా చుట్టుపక్కల ఇంటర్నెట్ని ఆపేయటం చేసింది. ఒకసారి చూడండి ఎలా కొడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. ఇది నేను చూపిస్తుంది మీకు 10%. గ్రౌండ్ రియాలిటీ అయితే ఇంకా భయంకరంగా ఉంది. కొంతమందికి తల్ల కూడా పగిలిపోయినాయి. అఫ్ కోర్స్ కొంతమందికి ఈ విజువల్స్ చూడటానికి హ్యాపీగానే ఉంటాయి. ఈ లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్లు ఇవన్నీ ఎందుకు? గవర్నమెంట్ వచ్చి వాళ్ళ బాధ ఏంటో అడిగితే సరిపోతుంది కదా. ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న గవర్నమెంట్ కనీసం పట్టించుకోకపోవడం చాలా షాకింగ్ గా ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్ కూడా వచ్చిందనమాట. ఈ సౌరవ్ దాస్ అని కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన చీఫ్ స్పోక్స్ పర్సన్, అతను ఉదయం 11:52 ఒక పోస్ట్ పెట్టాడు. అశుతోష్ రంకా అండ్ ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కాక్రోచ్ జనతా పార్టీ ఆర్ ఆన్ అవర్ వే టు మీట్ జేపీ నడ్డా. ది గవర్నమెంట్ హ్యాడ్ రీచ్డ్ అవుట్ ఫర్ టాక్స్ ఇన్ ద మార్నింగ్. అవర్ డిమాండ్స్ ఆర్ క్లియర్. ది యూత్ హ్యాస్ గ్యాదర్డ్ ఇన్ హ్యూజ్ నెంబర్స్. వీ షల్ విన్ అని పోస్ట్ పెట్టాడు. అండ్ ఈ అశుతోష్ రంకా అనే అతను కూడా ఒక అప్డేట్ పెట్టాడు అనమాట. మీ అండ్ సౌరవ్ దాస్ ఆర్ స్టిల్ ఎట్ నడ్డాజీస్ రెసిడెన్స్. నడ్డాజీ హ్యాస్ రిక్వెస్టెడ్ సమ్ టైమ్ టు అలైన్ విత్ దేర్ లీడర్షిప్ విత్ రిగార్డ్స్ టు అవర్ ఫాలోయింగ్ డిమాండ్స్. వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఇమీడియట్ రిలీజ్ ఆఫ్ సోనం వాంగ్చుక్, ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ అండ్ 1 crore కంపెన్సేషన్. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే ఆ మీటింగ్ ఇంకా జరగలేదు. అది జరిగితే తర్వాత అప్డేట్ ఏమొచ్చింది అనేది తర్వాత మనకి తెలిసిద్ది. వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది మనం వేచి చూడాలి. ఇన్ కేస్ ఏదైనా అప్డేట్ వస్తే మీకు వెంటనే నేను అప్డేట్ చేస్తాను. బట్ నాకు తెలిసి ఆ 3 డిమాండ్స్ లో సోనం వాంగ్చుక్ గారిని ఏమైనా రిలీజ్ చేస్తారేమో కానీ మిగతా 2 డిమాండ్స్ అయితే వాళ్ళు ఒప్పుకోరని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో, ఇంకా మాట్లాడతారు కాబట్టి చూద్దాం. అండ్ కొంతమంది అంటారు ఇది నీట్ ప్రొటెస్ట్ కాదు, వాళ్ళంతా యాంటీ ఇండియన్స్ అది ఇదని కొంతమంది అంటారు. దాని గురించి కూడా ముందు డిస్కస్ చేద్దాం. కానీ ఇవేమీ కూడా ప్రొటెస్టర్స్ ని అడ్డుకోలేకపోయాయి. ఒక పక్కన వర్షం, ఇంకో పక్క పోలీసుల లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ యూజ్ చేసినా కూడా ప్రొటెస్టర్లు వెనక్కి తగ్గకుండా ప్రొటెస్ట్ ని సాగిస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఈ ప్రొటెస్ట్ పార్లమెంట్ దాకా అయితే వెళ్ళలేదు. కానీ ఈ ప్రొటెస్ట్ వేడి మాత్రం పార్లమెంట్ లోపలికి వెళ్ళింది. ఈ రోజు నుంచి పార్లమెంట్ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. సో స్టార్ట్ అయింది. అండ్ ఈ సెషన్ లో లీడర్ ఆఫ్ అపోజిషన్ మల్లికార్జున్ ఖార్గే గారు నీట్ ఇష్యూని రైస్ చేసి ఆ తర్వాత జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ప్రొటెస్ట్ గురించి, స్టూడెంట్ల మీద జరుగుతున్న లాఠీ చార్జ్ గురించి మాట్లాడారు. लाखों बच्चों की जो भविष्य है उनके भविष्य के बारे में मैं बात कर रहा हूं और उसके लिए आज यहाँ जंतर मंतर पे हजारों बच्चे वहां पर आए हैं
वहां लाठी चार्ज हो गया है। యాజ్ ఎక్స్పెక్టెడ్ దీని మీద గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆన్సర్ అయితే రాలేదు, ఎటువంటి డిస్కషన్ అయితే జరగలేదు. ఈ ప్రొటెస్ట్ లో హైలైట్ ఏంటంటే మీడియా కవరేజ్. చాలా రోజుల నుంచి ఇండియన్ మీడియా దీన్ని కవర్ చేయలేదు. బాగా సివియర్ అయిన తర్వాత కవరేజ్ స్టార్ట్ చేసింది. బట్ యాజ్ యూజువల్ అసలు ప్రాబ్లం చూపించకుండా నెగిటివ్ వేలో ఫేక్ నరేటివ్ స్ప్రెడ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. 10 मिनट से सुन रहा हूँ मैं, पूरा झूठ नैरेटिव फैला रही है वो औरत। एनडीटीवी स्क्रिप्ट मत पढ़ो, मैं देखा आपको स्क्रिप्ट पढ़ रहे थे आप। ఎన్డీటీవీ ఫేక్ నరేటివ్స్ ని స్ప్రెడ్ చేస్తుందని నిన్న ప్రొటెస్టర్స్ లైవ్ లో చెప్పారు. అండ్ ఈ రోజు ప్రొటెస్ట్ టైంలో కూడా ఎన్డీటీవీ వాళ్ళని క్రిటిసైజ్ చేశారు. బట్ కొంతమంది మీడియా వాళ్ళు మాత్రం ఫైనల్ గా కళ్ళు తెరిచారు అనిపిస్తుంది. ये देखिए यहाँ पर एक और ये स्टूडेंट्स लगातार जो अपने आप को युवा, ये देखिए यहाँ पर, ये देखिए एक और छात्र को यहाँ पर डिटेन कर लिया गया है। పార్లమెంట్ దగ్గర కూడా సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. వాటర్ కెనాల్స్ రెడీ చేశారు. గన్స్ తో కూడా రెడీగా ఉన్నారు. గన్సా వచ్చే స్టూడెంట్స్ ప్రాబ్లం ఏంటో అడిగి వాళ్ళకి ఏదో భరోసా ఇవ్వటం పోయి గన్స్తో రెడీగా ఉండటం ఏంటి? స్టూడెంట్స్ మీద ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారే, ఇదే స్ట్రిక్ట్ యాక్షన్ కరప్ట్ అఫీషియల్స్ మీద, పేపర్ లీక్ మాఫియా మీద తీసుకుని ఉంటే సిచ్యువేషన్ ఇంత దూరం వచ్చేది చెప్పండి. చాలా మంది అంటారు ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళంతా యాంటీ నేషనల్ టెర్రరిస్ట్ గ్రూప్స్ తో లింక్స్ ఉన్నాయని. ఈవెన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇదే అన్నారు, వాళ్ళంతా టెర్రరిస్ట్ బి గ్రూప్ అని. టెర్రరిస్టులు అలా ఓపెన్ గా బయట తిరగటం ఎంత ప్రమాదకరం. వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేయాలి కదా. ఎందుకేరు? గవర్నమెంట్లో ఉంది మీరే కదా. మీ చేతిలోనే ఉంది. సిబిఐ, సిఐడి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఎవ్రీథింగ్ మీ కంట్రోల్లోనే ఉంది. వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయి, పాకిస్తాన్తో చైనాతో లింక్స్ ఉన్నాయంటే మొత్తం బయటికి తీయండి, ప్రూఫ్స్తో బయటికి తీయండి. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని, ఈమెయిల్స్ని మొత్తం చెక్ చేయండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మొత్తం చెక్ చేయండి, ప్రూఫ్స్తో వాళ్ళని అరెస్ట్ చేయండి. మొత్తం సిస్టమ్ మీ చేతుల్లో పెట్టుకొని యాక్షన్ తీసుకోకుండా ఊరికి యాంటీ నేషనల్స్ అని తప్పించుకుంటే సరిపోతుందా? మా ఇంటి దగ్గర ముసలోళ్ళు చెట్టు కింద కూర్చొని ఊరికే టైంపాస్ కోసం ఇలాంటి డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు కూడా ఆయన అలా మాట్లాడుతుంటే ఎలా? అసలు టెర్రరిస్టులతో, టెర్రరిస్ట్ గ్రూప్స్తో సంబంధం ఉన్న వాళ్ళని బయట ఎందుకు తిరగనిస్తున్నారు? అకౌంటబిలిటీ తీసుకోకుండా, ఆన్సర్ చేయకుండా జస్ట్ యాంటీ నేషనల్స్, టెర్రరిస్టులు అంటే సరిపోయిద్దా? పలానా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు గతంలో ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారు, సో వాళ్ళంతా అదే బ్యాచ్, ఇది నీట్ పేపర్ లీక్ కోసం కాదు అని ఎవరికి నచ్చిన నరేటివ్స్ని వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే, గుడ్. ఆ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళంతా దొంగలే, యాంటీ నేషనల్సే. ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. మీరు చెప్పిన యాంటీ నేషనల్స్ బ్యాచ్ అంతా ఇండియాకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మీరు ఇండియాని కూడా తప్పడతారా? వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మీరు ఇండియా టీంకి సపోర్ట్ చేయకుండా మానేస్తారా? ఓకే, మీరు సిజేపీకి సపోర్ట్ చేయొద్దు, ఫైన్. అలా అని అసలు ఆ ప్రొటెస్టే కరెక్ట్ కాదు, నీట్ పేపర్ లీకేజ్ జరగలేదు అన్నట్లు మొత్తం తప్పుదోవ పట్టించడం ఎంతవరకు కరెక్ట్? సరే, వాళ్ళంతా దేశద్రోహులు, వాళ్ళ ప్రొటెస్ట్ మంచిది కాదు. నువ్వు వచ్చి చేయి ప్రొటెస్ట్, లీడర్స్ని అకౌంటబిలిటీ తీసుకోమని ప్రొటెస్ట్ చేస్తావా? చేయవు. కానీ ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరినీ యాంటీ నేషనల్స్ అని ముద్ర వేసి జనాలని ఇష్యూ నుంచి డైవర్ట్ చేయమంటే హ్యాపీగా చేస్తాం. సిజేపీకి సపోర్ట్ చేయొద్దు, సిజేపీ యాంటీ నేషనల్, ఓకే. ఇష్యూకి సపోర్ట్ చేస్తావా? ధర్మేంద్ర ప్రధాన్ అకౌంటబిలిటీ తీసుకోమని డిమాండ్ చేస్తావా? నీట్ పేపర్ లీక్ వల్ల చనిపోయిన స్టూడెంట్స్కి న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తావా? ఇవేమీ చేయకుండా గుడ్డిగా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఫేక్ నరేటివ్స్ని స్ప్రెడ్ చేస్తే కదా నువ్వు యాంటీ నేషనల్ అవుతావు. అన్యాయం జరిగిందని అకౌంటబిలిటీని డిమాండ్ చేసేవాడు యాంటీ నేషనల్ ఎలా అవుతాడు? సరే, ప్రొటెస్ట్ చేసే వాళ్ళంతా యాంటీ నేషనల్సే నువ్వు అన్నట్టు, ఓకే. అలా అని వాళ్ళు ఇష్యూ గురించి మాట్లాడుతున్నారని నువ్వు ఆ ఇష్యూ గురించి మాట్లాడవా? సైలెంట్గా ఉంటావా? నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? నువ్వు క్వశ్చన్ చేయవా? క్వశ్చన్ చేసేవాడిని యాంటీ నేషనల్ అంటావా? అదే దేశభక్తి అనుకుని భ్రమలో బ్రతుకుతున్నావు ఏంటి? నేను సిజేపీకి సపోర్ట్ చేయండి అని అడగట్లేదు, ఇష్యూని సపోర్ట్ చేయండి. ఎంతమంది అడుగుతున్నా గవర్నమెంట్ ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది అని క్వశ్చన్ చేయటమే కదా డెమోక్రసీ అంటే. రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ అని ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొని వస్తున్నారు, కానీ అసలు ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అని ఎవరు ఆలోచించట్లేదు. మన పొలిటీషియన్స్కి కూడా అదే కావాల్సింది కూడా అదే. జనాలు డివైడ్ అయిపోయి కొట్టుకొని చావటం, ఎవరి స్వార్థం వాళ్ళది. అసలు ఈ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుందో అటు గవర్నమెంట్, ఇటు పోలీసులు పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. లెట్ మీ రిమైండ్ యూ, ఈ ప్రొటెస్ట్ జరుగుతుంది నీట్ పేపర్ లీక్ గురించి. నీట్ పేపర్ లీక్కి బాధ్యత వహిస్తూ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి అని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్ గారు 20 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. సరే, ఆయన కూడా యాంటీ నేషనల్ కాబట్టి ఆయన విషయం కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ అతనికి సపోర్ట్గా సేమ్ డిమాండ్ చేస్తూ సిజేపీ కూడా ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్లను చేస్తుంది. ఒకసారి వీడియో చూడండి. ఆ అమ్మాయికి మాటలు రావు, అయినా కూడా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చింది. ఈ వీడియో చూడండి. मुंह छुपा के बोलना पड़ रहा है, घर से भाग के आए हैं, मेरे खुद के पिताजी, मेरा गांव समाज सब
बीजेपी की नेता है। ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ బీజేపీ లీడర్ అంట, ముఖానికి మాస్క్ పెట్టుకుని మరి ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. ఈ వీడియో చూడండి. मेरा बेटा भी यहाँ है, मैं भी यहाँ हूँ और मेरे हस्बैंड दिल्ली पुलिस में, वो भी यहाँ है. తన భర్త ఢిల్లీ పోలీసులో ఉన్నాడు, అయినా కూడా తన కొడుకుతో ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తుంది. అయితే మీడియా వాళ్ళు బయట పెట్టని కొన్ని హార్ష్ ట్రూత్స్ అక్కడ ప్రొటెస్టర్లు బయట పెడుతున్నారు. ఇది పీస్ఫుల్ ప్రొటెస్ట్ లని సిజేపీ ముందు నుంచి చెప్తూనే ఉంది, కానీ కొంతమంది సంఘ విద్రోహ శక్తులు మాత్రం దీన్ని వైలెంట్ ప్రొటెస్ట్ గానే ట్రీట్ చేయాలి అని డిసైడ్ అయినట్లు ఉన్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. भाई ये जो गाड़ी देख रहे हैं आप, इसमें पत्थर आए हुए हैं, ईंटें आई हुई हैं. రాళ్లతో నిండిన ట్రక్ అక్కడ ఎందుకున్నట్టు పోలీసులకు తెలియకుండానే అక్కడ ట్రక్ ఉండేది చెప్పండి. సరే ట్రక్ వదిలేద్దాం, ప్రొటెస్టర్లని కంట్రోల్ చేయడం కోసం ఎక్స్ట్రా ఫోర్స్ని తెప్పించారు. కానీ ఆ ఎక్స్ట్రా ఫోర్స్ పోలీసులా లేదా ఫేక్ పోలీసులా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా ఫోర్స్ వాళ్ళు ఎవరికి కూడా సరిగ్గా నేమ్ ట్యాగ్స్ కూడా లేవు. నేమ్ ట్యాగ్స్ లేకుండా ఎందుకు వచ్చారు అనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. పోనీ నేమ్ ట్యాగ్స్ ఉన్న పోలీసులు ఏమైనా సరిగ్గా బిహేవ్ చేస్తారంటే అది కూడా లేదు. పోలీసులు కంట్రోల్ చేస్తున్నావు అని చెప్పి చేసిన ఈ లాఠీ చార్జ్ లో ఒక ప్రొటెస్టర్ కి తల పగిలిపోయింది. ఆ వీడియో నేను ఎక్కడ ప్లే చేయలేను, బట్ సిచ్యువేషన్ అయితే బాగా సీరియస్ గా డెవలప్ అవుతుంది. రీసెంట్ గా ఒక లేడీ మాతృమూర్తి అభిజిత్ దీప్కే మీద ఇంకుతో దాడి చేసింది. ఆమె గురించి ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేసి సోషల్ మీడియా మొత్తం వైరల్ చేశారు. ఆమె కొడుకు నీట్ పేపర్ లీక్ వల్ల డిప్రెషన్ లో ఉన్నాడంట. సో ఈమె కూడా సిజేపీ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి మద్దతు తెలిపిందంట. కానీ అక్కడ వాళ్ళ ఉద్దేశం నీట్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలు ప్రశ్నించడం కాదు, దేశంలో అల్లర్లు సృష్టించడం అని గ్రహించి కోపంతో వచ్చి ఇలా నిరసన తెలిపిందంట. మంచి ఎమోషనల్ స్టోరీని క్రియేట్ చేశారు కదా. చాలా మంది 5 రూపీస్ 10 రూపీస్ కి పోస్టులు వేసేవాళ్ళు, బాట్ అకౌంట్లు ఈ సేమ్ స్క్రిప్ట్ ని సోషల్ మీడియా మొత్తం పోస్ట్ చేశారు. చాలా మంది ఈ స్టోరీని నిజమని నమ్మేశారు కూడా. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే చాలా మంది ఒక ఫేక్ స్టోరీతో మిస్లీడ్ చేశారు. అసలు ఈ స్టోరీలో ఎలాంటి నిజం లేదు. ఈ మాతృమూర్తి పేరు వచ్చేసి బర్హా టెహరాన్ అనమాట, మెన్స్ రైట్ యాక్టివిస్ట్. గతంలో ఈమె కుల్దీప్ సెన్గర్ అనే రేపిస్ట్ కి సపోర్ట్ చేస్తూ ర్యాలీ కూడా చేస్తుంది. ఒక మైనర్ ని రేప్ చేసినోడికి సపోర్ట్ చేస్తుంది. సిజేపీ ప్రొటెస్ట్ లో పోలీసులు పట్టుకోగానే దేవుడి పేరు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. లైమ్ లైట్ లోకి రావడానికి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఫేక్ నెరేటివ్స్ ని స్ప్రెడ్ చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. ఈ రోజుల్లో నిజం కంటే అబద్ధం చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఫైనల్ గా అది అబద్ధం అని తెలిసేలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ప్రజెంట్ చాలా మంది వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం అవుట్ రీచ్ కంటెంట్ ని ఎక్కువగా క్రియేట్ చేసి జనాల మీదకి వదులుతున్నారు. చూసేవాళ్ళు అది నిజమా కాదని క్రాస్ చెక్ కూడా చేసుకోకుండా హేట్ ని పెంచుకుంటున్నారు. ఈ అవుట్ రీచ్ కంటెంట్ ని బిజినెస్ లాగా ఎలా మార్చేశారు అనే దాని మీద ఒక ఫుల్ డీటెయిల్డ్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో, అస్సలు మిస్ అవ్వకండి. లిటరల్ గా అదొక ఐ ఓపెనర్ లాంటి వీడియో. ఈ ఫేక్ ప్రాపగండాలకి పడిపోకుండా ఎప్పటికప్పుడు ట్రూ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఇక్కడ చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రొటెస్ట్ లీగలా ఇల్లీగలా? ఇండియాలో ప్రొటెస్ట్ చేయడం మన ఫండమెంటల్ రైట్ అయితే మళ్ళీ పోలీసులు పర్మిషన్ ఎందుకు కావాలి? పోలీసులు పర్మిషన్ లేకుండా ప్రొటెస్ట్ చేయలేమా అని. ఇండియన్ సిటిజన్స్ కి ప్రొటెస్ట్ చేసే రైట్ అనేది కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆర్టికల్ 19 నుండి వస్తుంది. ఆర్టికల్ 19(1)A ప్రకారం ప్రతి సిటిజన్ కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ రైట్ ఉంటుంది. అంటే తన ఒపీనియన్స్ ని, వ్యూస్ ని, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాగే ఆర్టికల్ 19(1)B ప్రకారం సిటిజన్స్ కి ఎలాంటి వెపన్స్ లేకుండా పీస్ఫుల్ గా పబ్లిక్ ప్లేస్ లో అసెంబ్లీ అయ్యే రైట్ కూడా ఉంటుంది. ఈ రెండు రైట్స్ ని కలిపి చూస్తే ఇండియాలో పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయడం అనేది ఒక డెమోక్రటిక్ రైట్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది అన్కండిషనల్ రైట్ కాదు. అంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా ప్రొటెస్ట్ చేయొచ్చు, ఎటువంటి కండిషన్స్ ఉండవు అని కాన్స్టిట్యూషన్ చెప్పదు. ప్రొటెస్ట్ అనేది పీస్ఫుల్గా ఉండాలి, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వకూడదు, అలాగే అవసరమైన పర్మిషన్స్ని అథారిటీస్ నుంచి తీసుకోవాలి అని చెప్తుంది. సుప్రీంకోర్టు కూడా చాలా జడ్జిమెంట్స్లో ప్రొటెస్ట్ రైట్ అనేది డెమోక్రసీలో ఒక ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పింది. కానీ అట్ ద సేమ్ టైం సిటిజన్ రైట్స్ అండ్ పబ్లిక్ ఆర్డర్ మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పింది. ఇప్పుడు పోలీస్ పర్మిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం లా అండ్ ఆర్డర్ అనే సబ్జెక్ట్ స్టేట్ లిస్ట్ లో ఉంటుంది. అంటే ప్రతి స్టేట్ పబ్లిక్ గ్యాదరింగ్స్, ర్యాలీలు, ప్రొటెస్ట్లు అండ్ పర్మిషన్స్ కి సంబంధించి ఓన్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే ఢిల్లీలో ఫాలో అయ్యే ప్రొసీజర్ తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఫాలో అయ్యే ప్రొసీజర్ కి ఎగ్జాక్ట్ సేమ్ గా ఉండకపోవచ్చు. జనరల్ గా ఒక ప్రొటెస్ట్ ని ఆర్గనైజ్ చేయాలంటే ఆర్గనైజర్స్ ముందుగా కన్సర్న్ పోలీస్ అథారిటీస్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC తీసుకోవాలి. ప్రొటెస్ట్ అనేది ఒక పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ లోనే జరిగితే దానికి ఆ లోకల్ పోలీస్ స్టేషన్ పర్మిషన్ ఇస్తుంది. కానీ ప్రొటెస్ట్ రూట్ అనేది
మల్టిపుల్ పోలీస్ స్టేషన్ ఏరియాస్ని కవర్ చేస్తే అప్పుడు కమిషనర్ ఆఫీస్ లేదా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ పర్మిషన్ ఇవ్వాలి. అండ్ దానికోసం చాలా డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఆర్గనైజర్స్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ప్రొటెస్ట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు, అప్రాక్సిమేట్గా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఎక్కడ జరుగుతుంది, ర్యాలీ అయితే ఎగ్జాక్ట్ రూట్ ఇన్ఫర్మేషన్, లౌడ్ స్పీకర్స్, టెంట్స్ యూస్ చేస్తారా లేదా, ఇవన్నీ చాలా డీటెయిల్స్ సబ్మిట్ చేయాలన్నమాట. కొన్ని కేసెస్లో అయితే ఆర్గనైజర్స్ని ఎఫిడవిట్ సబ్మిట్ చేయమని కూడా అథారిటీస్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ పోలీసులు పర్మిషన్ డినే చేసే ఛాన్స్ ఉందా అంటే దీనికి సింపుల్ ఆన్సర్ ఎస్. ఎందుకంటే ప్రొటెస్ట్ రైట్ అనేది అన్కండిషనల్ రైట్ కాదు. పోలీసులు పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ప్రొటెస్టర్స్ రైట్స్ తో పాటు పబ్లిక్ ఇంట్రెస్ట్లను కూడా కన్సిడర్ చేయాలి. ఒకవేళ ఆ ప్రొటెస్ట్ వల్ల ఇండియన్ సావర్నిటీకి, ఇంటిగ్రిటీకి థ్రెట్ ఉంటుందని కానీ, స్టేట్ సెక్యూరిటీ డిస్టర్బ్ అవుతుందని కానీ, ఫారిన్ కంట్రీస్ తో రిలేషన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని కానీ, లేదా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వచ్చు అనిపించినా, డీసెన్సీ లేదా మొరాలిటీ ఇష్యూస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది అనిపించినా అప్పుడు వాళ్ళు పర్మిషన్ ని డినే చేయొచ్చు. ఒక ఆన్ గోయింగ్ ప్రొటెస్ట్ ని కూడా ఆపొచ్చా అంటే ఎస్. ఆల్రెడీ పీస్ఫుల్ గా జరుగుతున్న ప్రొటెస్ట్ ని కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో అథారిటీస్ ఆపేయచ్చు. ప్రెసెంట్ బిఎన్ఎస్ సెక్షన్ 163 కింద ప్రొహిబిటరీ ఆర్డర్స్ ని ఇంపోజ్ చేయొచ్చు. ఇది ఇంతకు ముందు మనందరికీ తెలిసిన 144 సెక్షన్ అనమాట. ఈ ప్రొవిజన్ ని యూజ్ చేసి కర్ఫ్యూ లేదా రిస్ట్రిక్షన్స్ ని ఇంపోజ్ చేసి పబ్లిక్ గ్యాదరింగ్స్ ని టెంపరీగా ప్రొహిబిట్ చేయొచ్చు. అది కూడా ఎస్పెషల్ గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే పాసిబిలిటీ ఉంటాయి. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో పోలీసులు లేదా స్టేట్ అథారిటీస్ సింపుల్ గా పర్మిషన్ క్యాన్సిల్ చేసాం అని చెప్తే సరిపోదు. వాళ్ళు దానికి ప్రాపర్ రీజన్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ప్రొటెస్ట్ వల్ల ఎగ్జాక్ట్ గా ఎలాంటి థ్రెట్ ఉంది, పబ్లిక్ సేఫ్టీ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, ప్రొహిబిటరీ ఆర్డర్స్ ని ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు, పర్మిషన్ ని ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు, లాంటి రీజన్స్ అండ్ లీగల్ జస్టిఫికేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలన్నమాట. సో ఫైనల్ గా చెప్పాలంటే ఇండియాలో ప్రొటెస్ట్ చేయడం అనేది ఒక ఫండమెంటల్ డెమోక్రటిక్ రైట్. బట్ ఆ రైట్ లిమిటెడ్ గానే ఉంది. సిటిజన్స్ కి పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది. కానీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొట్టమని మన కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా చెప్పలేదు. ప్రొటెస్ట్ ని కంట్రోల్ చేసే పేరుతో జాతీయ జెండాని అవమానించమని మన కాన్స్టిట్యూషన్ అస్సలు చెప్పలేదు. అన్యాయాన్ని క్వశ్చన్ చేసే గొంతుల్ని నొక్కేమని కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా చెప్పలేదు. సో ఇవన్నీ ఆలోచించి మీరే చెప్పండి, సిజేపీ చేస్తున్న ఈ ప్రొటెస్ట్ కరెక్టేనా లేకపోతే రాంగా. అండ్ ఈరోజు మీటింగ్ జరుగుతుందని చెప్పాను కదా జేపీ నడ్డా గారితో. సో ఆ మీటింగ్ ఎలా జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం డిసిషన్ తీసుకున్నారు అనేది మనకి కొంచెం సేపటి తర్వాత తెలియచ్చు. అది ఏమన్నా తెలిస్తే నేను వెంటనే దాని మీద వీడియో చేస్తాను. వాళ్ళు ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తారా లేదా ఆపేస్తారా, సో నెక్స్ట్ అప్డేట్స్ ఏంటనేది మీకు వెంటనే అప్డేట్స్ తీసుకొస్తాను. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్.